హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బాగా ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. మనకు ఇలా బాటిల్స్ అయితే ఇలా క్యాప్ వేసి పెట్టేస్తూ ఉంటాం కాబట్టి కాస్త స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనం వాష్ చేసినా కూడా. అప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం సోంపు కానీ లేదంటే జీలకర్ర కానీ ఉంటుంది కదండి ఇంట్లో, అది ఇలా బాటిల్లో వేసేసి మూత వేసి పెట్టినట్లయితే మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి బాటిల్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 2 అండి. మనం ఇలా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదండి. అప్పుడు కట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఇలా చెత్త మొత్తం ఇలా కింద పడేస్తూ ఉంటాము. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి ఇలా మనం ఇలా కింద అయితే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా ఒక ప్లేట్ అయితే ఉంటుంది కదండి మనకి ఇంట్లో, ఏదైనా ఇలాంటి ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక బౌల్ కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో వేసుకున్నట్లయితే మనకు కౌంటర్ టాప్ అనేది క్లీన్గా ఉంటుందండి. మనకు పని కూడా సులువుగా అవుతుంది. వంట చేసేటప్పుడు పని అనేది తొందరగా అవుతుందండి. ఎక్కువ శ్రమ లేకుండా ఇలా మనము దీన్ని తీసి అయితే డస్ట్బిన్లో పడేసుకుంటే మనకు కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటుందండి. టిప్ నెంబర్ 3 అండి. మనము ఇలా కందిపప్పు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండి ఇంట్లోకి. అప్పుడు అది పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఒక డబ్బాలో అయితే వేసేసుకున్నాను. అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలండి. ఇలా బిర్యానీ ఆకులు పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే పురుగు పట్టకుండా ఉంటుందండి కందిపప్పు అనేది. ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 4 అండి. మనము ఒక్కొక్కసారి ఇలా అరటిపళ్ళు అయితే ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి. ఇవి మనకు తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఎక్కువ రోజులైతే నిలువ ఉండవండి. మ్యాక్సిమం అంటే 1 డే 2 డే ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఒక పేపర్ అయితే తీసుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఎడ్జ్లో అయితే ఇలా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అరటిపళ్ళకు వేసి ఇలా ఒక రబ్బర్ అయితే వేసి పెట్టేసినట్లయితే మనకు అరటిపళ్ళు అనేవి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. తొందరగా పాడవకుండా ఉంటాయి. అంతేకాదండి, చిన్న చిన్న దోమలు వస్తూ ఉంటాయి కదండి అరటిపళ్ళకు, అలాంటి దోమలు కూడా రావండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5 అండి. మనం ఇలా పాలు కాచేసి ప్లేట్ అయితే మూసేస్తూ ఉంటాము. అలా మూయడం వల్ల పాలు అనేవి తొందరగా విరిగిపోతాయండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా సగం అయితే మూసి పెట్టాలండి పాల మీద. అప్పుడు పాలు అనేవి తొందరగా విరగకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 6 అండి. నేను ఇలా ఒక గిన్నె అయితే తీసుకున్నాను. అందులోకి కందిపప్పు అయితే వేసుకుంటున్నానండి. మనకి పప్పు వండడానికి ఎంత కావాలో అంత కందిపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి దీన్ని అయితే నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నట్లయితే మనకు పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 7 అండి. టమాటాలు అయితే మనకు తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా స్టోర్ చేసి చూడండి, తొందరగా పాడవ్వకుండా ఉంటాయి. ఒక గిన్నె అయితే తీసుకుంటున్నానండి. అందులోకి కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి పసుపు అలాగే కుకింగ్ ఆయిల్ అండి. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపించిన విధంగా టమోటాస్కి అయితే అప్లై చేసుకోవాలి. అన్ని టమోటాస్కు కూడా ఇలా అప్లై చేసుకోవాలండి. మనకు బయట పెట్టినా కూడా తొందరగా పాడవకుండా ఉంటాయి టమోటాలు అనేవి. ఎక్కువగా తొందరగా పండిపోతూ ఉంటాయి కదండి, అలా అవ్వకుండా ఇలా ఫ్రెష్గానే ఉంటాయండి. ఇలా చూస్తున్నారు కదా, నేనైతే అన్ని టమోటాస్కు ఇలా అప్లై చేస్తున్నాను. ఇలా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఉంటాయండి. ఫ్రిడ్జ్లో కనుక పెట్టాలంటే ఇలా ఒక కవర్లో వేసి పెట్టాలండి. అలాగే పెడితే మనకు ఆయిల్ అనేదంతా ఫ్రిడ్జ్ మొత్తం అవుతుంది కాబట్టి ఇలా కవర్లో వేసి ఇలా కాస్త ముడి వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటాయండి, తొందరగా పాడవ్వవు. టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. టిప్ నెంబర్ 8 అండి. ఇడ్లీ పాత్రలోకి మనం ఇడ్లీలు పెట్టుకునేటప్పుడు ఇలా కాస్త చింతపండు అయితే వేసుకోవాలండి. చింతపండు వేయడం వల్ల మనకు ఇడ్లీ పాత్ర అనేది నల్లబడకుండా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటానండి.
మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మీకు గ్లాస్ అయితే తీసుకున్నాను. అలాగే ఖాళీ కొబ్బరి చిప్పండి ఒకటి, ఇంట్లో ఖాళీ కొబ్బరి చిప్స్ ఉంటాయి కదా అదే అండి. అలాగే ఒక బిర్యానీ ఆకు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు కాఫీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. మీకు ఇంట్లో ఏ కాఫీ పౌడర్ ఉంటే అదే వేసుకోవచ్చు. తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి పొట్టండి. ఇంట్లో మనం ఎప్పుడు పొట్టు తీస్తూ ఉంటాం కదా, అది అంతా ఒక సైడ్కి పెట్టుకుంటే ఇలా వేసుకోవచ్చు. అలాగే కొబ్బరి పీచండి, కొబ్బరి నారు ఉంటుంది కదా అది వేస్తున్నాను. తర్వాత ఒక కర్పూరం అయితే వేస్తున్నానండి. దీన్ని ఇప్పుడు వెలిగించుకోవాలి. ఇది కూడా సాయంత్రం వేళల్లో చేయాలండి. దీంట్లో వచ్చే పొగ వల్ల మనకు ఒక్క దోమ కూడా రాదండి ఇంట్లోకి. స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు. దీన్నైతే మనం హాల్లో ఇలా పెట్టేసినట్లయితే మనకు దోమలు అనేవి అసలు రాకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇలా మనకు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వీటితోనే ఇలా పొగ అయితే వేసుకున్నట్లయితే మనకు అసలు దోమలు అనేవి రాకుండా ఉంటాయండి. రోజు ఇలాగే వేసుకోవాలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇలా పాలు కాచేకి పెట్టి మర్చిపోతూ ఉంటాము, అప్పుడు పాలు అనేవి పొంగొస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా కాస్త నెయ్యి తీసుకొని ఇలా గిన్నెకు అప్లై చేయాలండి. ఇలా మొత్తం ఇలా ఊరికే కాస్త అలా తీసుకుంటే చాలు. ఇలా మొత్తం ఇలా అప్లై చేసినట్లయితే పాలు పొంగిపోకుండా ఉంటాయండి. నచ్చితే ట్రై చేసి చూడండి. ఒక్కొక్కసారి మనం ఇలా ఆనియన్స్ అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొలకలు వస్తూ ఉంటాయి, అలాగే చెడిపోతూ ఉంటాయి. అలా చెడిపోకుండా ఉండాలంటే ఇలా ముందుగా చెడిపోయినవన్నీ వేరేసి పక్కన పెట్టేయాలండి. చెడిపోయిన ఉండకూడదు, మొత్తం అన్నీ తీసేయాలి. ఇలా తీసేసాక ఇలా న్యూస్ పేపర్ అయితే తీసుకోవాలండి. న్యూస్ పేపర్ని ఇలా ఉండల్లాగా చేసి ఆనియన్స్లో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అక్కడక్కడ ఇలా పెట్టుకోవాలండి. ఇలా ఉంటలు చేసి ఇలా అక్కడక్కడ పెట్టేసి పెట్టుకున్నట్లయితే మనకు ఆనియన్స్ అనేవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి. కుళ్ళిపోకుండా ఉంటాయి, అలాగే మొలకలు కూడా రాకుండా ఉంటాయి. మనము ఒక్కొక్కసారి ఇలా బియ్యపు పిండి అనేది ఎక్కువగా ఆడించుకుంటూ ఉంటాము, అప్పుడు పురుగు పట్టేస్తూ ఉంటుంది బియ్యపు పిండి అనేది. అప్పుడు పడేయకుండా ఇలా చేసి చూడండి. వేస్ట్ చేయకుండా ఇలా మనము ముగ్గులు అయితే పెడుతూ ఉంటాం కదండి, ముగ్గు పిండిలో కాస్త మిక్స్ చేసుకోవాలండి. ఒక అరకప్పు ముగ్గు పిండి ఉంటే అరకప్పు బియ్యపు పిండి వేసుకున్నట్లయితే మనకు ముగ్గు బాగా తెల్లగా వస్తుంది. అలాగే మంచిది కూడానండి ఇంటికి. ముగ్గు పిండితో బియ్యపు పిండి కలిపేస్తే ఇంటికి మంచిది కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇలా డీప్ ఫ్రై చేసి పెడుతూ ఉంటాం కదండి బాండ్లీలు, అవి కడగాలంటే సింక్ అంతా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అలాగే మనకి స్క్రబ్బర్ కూడా జిడ్డు అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా మన ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ అలాగే రాగి పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా కాస్త పిండి వేసి ఇలా కనుక మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకు కడగడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా పిండిలో ఇలా మొత్తం ఇలా రుద్ది ఇది మొత్తం తీసేయాలండి. అప్పుడు ఎక్కువ కష్టపడకుండా జిడ్డు కూడా అవ్వదండి, సింకు అనేది నీట్గా కడిగేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా తీసేస్తున్నాను ఇదంతా మొత్తము. ఇలా కడిగినట్టు అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మనం ఇలా గమ్ బాటిల్స్ అయితే పిల్లలకి తెస్తూ ఉంటాము, అవి ఖాళీ అవ్వగానే పడేస్తూ ఉంటాం కదండి. అలా చేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. చూసారు కదా, ఇలా ఖాళీ అయిన బాటిల్ అయితే తీసుకున్నాను. మనము దీన్ని ఇలా మూత తీసేసి పెట్టామంటే ఒక 1 డే మొత్తం పెట్టామంటే గమ్ అనేది మొత్తం డ్రై అయిపోతుందండి. అప్పుడు ఇలా ఒక స్క్రూ డ్రైవర్ సహాయంతో కానీ ఇలా అన్నామంటే మొత్తం గమ్ అనేది ఇలా డ్రై అయి ఉంటుంది కదా, బయటికి వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం తీసేసుకోవాలి నీట్గా. నేను ఇక్కడ మొత్తం తీసేసానండి. అలాగే మూతలో కూడా ఏదైనా ఉంటే తీసేసుకోవాలండి గమ్ అనేది. ఇప్పుడు దీంట్లోకి నేను ముగ్గు పిండి అయితే ఫిల్ చేసుకుంటున్నాను. మనకు 5 నిమిషాల్లో వేసే ముగ్గు దీంట్లో అయితే ఒక 2 నిమిషాల్లో వేసేయచ్చండి. పని అనేది చాలా సులువుగా అవుతుంది. కావాల్సింటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముగ్గు కూడా వేసి చూపిస్తాను చూడండి, ఎంత ఈజీగా వేసుకోవచ్చో. ముగ్గులు వేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా వేసేయచ్చో. మనకు ముగ్గు వేయడం రాదు అనే టెన్షన్ కూడా ఇంకా మనకు ఉండదండి. చూస్తున్నారు కదా,
మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే వేసేసానో. మనకు ముగ్గులు రావు అనే టెన్షన్ కూడా ఉండదు. సింపుల్గా ఇలా వేసేయచ్చండి. పెద్ద ముగ్గు కానీ చిన్న ముగ్గు కానీ ఈజీగా వేసేసుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి ఇలా బట్టలు ఎక్కువగా ఉతికినప్పుడు క్లిప్స్ అనేవి సాల్టేజ్ వస్తూ ఉంటాయండి. అప్పుడు ఇలాంటి పప్పీ క్లిప్స్ ఉంటాయి కదా, వేస్ట్గా ఉంటాయి కదండి ఇంట్లో, వీటిల్ని కూడా వాడుకోవచ్చు. ఇవి కూడా బాగా టైట్గా పట్టుకుంటాయండి. చూస్తున్నారు కదా ఇలాగండి. మీకు కనుక ఈ టిప్ నచ్చితే ట్రై చేసి చూడండి. ఇలా ఒక పేపర్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి 2 లవంగాలు వేస్తున్నాను. అలాగే ఒక కర్పూరం వేస్తున్నానండి. మనం పూజకు వాడతాం కదా, అదే కర్పూరము. అలాగే కాఫీ పౌడర్ వేసుకుంటున్నానండి. మీ ఇంట్లో ಯಾವ పౌడర్ కాఫీ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు. దీన్ని ఇలా చుట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టుకోవాలి. మన ఇంట్లో అందరి ఇంట్లో ఇలా మట్టి ప్రమిదలు అయితే ఉంటాయి కదండి, వాటిలో పెట్టేసి ఇలా వెలిగించుకోవాలండి. దీన్ని ఈవినింగ్ టైంలో చేయాలండి. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఈ పొగకు దోమలు కూడా రాకుండా ఉంటాయి ఇంట్లో. చూస్తున్నారు కదా, ఈ పొగని మనము ఇల్లంతా చూపిస్తే మనకు దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. మంచి స్మెల్ అయితే ఉంటుంది. మనం ఇలా క్యాబేజ్ అయితే ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఎంత కావాలో అంత కట్ చేసుకొని ఈ క్యాబేజ్ అయితే అలాగే పెట్టేస్తూ ఉంటాము. అప్పుడు మనకు వాడిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకున్నాను. ఆ కవర్లోకి ఇలా క్యాబేజ్ అయితే పెట్టేసి గాలి అనేది తీసేయాలండి. మొత్తం ఇలా హెయిర్ అంతా తీసేసి ఇలా టైట్గా చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఇలా చాకులు అనేవి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనము ఇంకొక చాకు సహాయంతో ఇలా రుద్దుకోవాలండి. ఇలా చాకుని బాగా ఇలా రుద్దినట్టు చేస్తే మనకు షార్ప్ అవుతుందండి చాకు అనేది. అలాగే ఈ చాకును కూడా అలాగే రుద్దుకుంటే మనకు 2 చాకులు కూడా బాగా షార్ప్ అవుతాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. మనము ఒక్కొక్కసారి ఇలా పల్లీలు అయితే ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు త్వరగా చెడిపోతూ ఉంటాయి, అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి కదండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. ఇలా ఒక డబ్బాలో అయితే వేసుకున్నానండి నేను పల్లీలని. అందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసి పెడితే మనకు పల్లీలు చెడిపోకుండా ఉంటాయి, అలాగే పులుగు కూడా పట్టవండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా క్యాప్ వేసి పెట్టేసినట్లయితే చెడిపోకుండా. ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. దాంట్లో కాస్త పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం ఒక 1 స్పూన్ అంతా పౌడర్ వేసుకున్నానండి. కంఫర్ట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను సాఫ్ట్ టచ్ చేసుకుంటున్నాను. కంఫర్ట్ ఉంటే కంఫర్ట్ కూడా వాడుకోవచ్చు. ఒక 1 స్పూన్ అంతా కంఫర్ట్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఇలా బాగా మిక్స్ చేయాలి. పౌడరు కంఫర్ట్ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే కాటన్ తీసుకున్నానండి, దాంట్లో డిప్ చేయాలండి. కాటన్ బాగా అందులో తడిచేలా ఇలా చూసుకోవాలండి. ఇలా నీట్గా ఇలా డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నీట్గా ఇలా తడిచింది కదా కాటన్, ఇలా తడవాలండి. దీన్నైతే మనం వాషింగ్ మిషన్లో డైలీ అయితే బట్టలు ఉతుకుతూ ఉంటాము. ఆ తడి వల్ల అది ఒకలాంటి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి, మూత పెట్టి పెట్టేసేయడం వల్ల. దాన్ని వాషింగ్ మిషన్లో పెట్టి ఇలా మూత పెట్టేయాలండి. మళ్ళీ మనము బట్టలు వాష్ చేసేటప్పుడు దాన్ని అయితే ఇలా బయట తీసేసి బట్టలు అయితే వాష్ చేసుకోవాలండి. బట్టలు వాష్ అయ్యాక మనము బట్టలు తీసేసిన తర్వాత మళ్ళీ దీన్ని వాషింగ్ మిషన్లోనే పెట్టి మూత పెట్టేసుకుంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి. ఈ దోశ పిండి అయిపోయాక గిన్నె అయితే మనం సింక్లో వేసి కడిగేస్తూ ఉంటాం కదండి, అలా చేయకుండా ఇలా కాస్త కడుక్కొని పిండి మొత్తం ఇలా నీట్గా కడుక్కోండి గిన్నెలోకి. ఇలా కడిగేసి ఇంట్లో ఏదైనా చెట్లు ఉంటే చెట్లకు పోసేయండి. చెట్లు అనేవి చాలా బాగా వస్తాయండి. మనము ఇలా తోడైతే పెట్టుకుంటూ ఉంటాం కదండి పాలకి, ఒక్కొక్కసారి చిక్కగా తోడుకోదు, అలానే పుల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. అప్పుడు ఇలా చేసి చూడండి, చక్కగా తోడుకుంటుంది పెరుగు అనేది. కాస్త తోడైతే వేసానండి పెరుగు.
అలాగే ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇలా ఎండుమిర్చి కనుక వేసినట్లయితే చిక్కగా తోడుకుంటుందండి పెరుగు. అలాగే పుల్లకు కూడా కాదు. చపాతీ పిండిని ఈసారి ఇలా కలిపి చూడండి. కాస్త ఉప్పు వేసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కాస్త జీలకర్ర వేస్తున్నానండి. బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ జ్యూస్ వేసి కలుపుకున్నట్లయితే మనకు చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే హెల్తీగా కూడా ఉంటాయండి. మనం ఎక్కువగా డైలీ చపాతీ తింటూ ఉంటాం కదండి, అందుకు వేడి చేస్తూ ఉంటుంది. ఇలా బీట్రూట్ కనుక వేసి కలుపుకున్నట్లయితే వేడి చేయదండి. రక్తం లేదని బాధపడే వాళ్లకు ఇది చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఇక్కడ ఫిల్టర్ అయితే చేయలేదండి. మీకు కావాలంటే మీరు జ్యూస్లో ఫిల్టర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా కలిపేసుకున్నాను. కాస్త ఆయిల్ అయితే అప్లై చేసి పెడుతున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి. మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చపాతీ పిండి రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు చపాతీలు అయితే రెడీ చేసుకోవచ్చండి. మీకు టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఒక గిన్నె తీసుకుంటున్నాను. అందులో కొన్ని ఆవాలు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ మినప్పప్పు అయితే వేసుకుంటున్నానండి. తర్వాత ఇలా ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకుంటున్నాను ఇందులోనే. తర్వాత శనగపప్పు అండి, ఒక 2 స్పూన్స్. ఇది ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక గాజు డబ్బాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నామంటే మనకు సాంబార్కి పోపు వేసేటప్పుడు ఈజీగా దొరుకుతాయండి. మనము చట్నీకి కానీ అన్ని పోపు పెట్టుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు ఇలా కనుక రెడీ చేసి పెట్టుకున్నామంటే పని అనేది మనకు తొందరగా అయిపోతుంది. ఏది ఎదుక్కొనే పని ఉండదు, ఒకే చోటు ఉంటాయండి అన్నీను. ఈసారి ఇలా నెయ్యి కాచేటప్పుడు కొంచెం ఉప్పు, కల్లుప్పు అండి, అలానే మెంతులు వేసినట్లయితే మనకు రాళ్ళ ఉప్పు వేయడం వల్ల మనకు నెయ్యి అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి, చెడిపోదు. అలాగే మెంతులు వేయడం వల్ల మనకు నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది నెయ్యి అనేది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.